వీఆర్ ఫైనలీ అట్ నానా ప్లాజా. నానా ప్లాజా కనిపిస్తుంది కదా, నానా ప్లాజా బ్యాంకాక్. ఇది స్ట్రీట్ ఇలా ఉంటుంది, ఇది పెద్ద స్ట్రీటు. బట్ ఇక్కడే ద వరల్డ్స్ లార్జెస్ట్ అడల్ట్ ప్లే గ్రౌండ్ అని ఉంది కదా, నానా సేఫ్టీ జోన్. ఇక్కడ బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది, సెక్యూరిటీ వాళ్ళు బాగా స్ట్రిక్ట్గా ఉంటారు. సో కెమెరాస్ కానీ బయట ఫుడ్ కానీ వాటర్ కానీ లోపలికి అలౌ చేయట్లేదు. అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఐడి కార్డ్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు, లేదంటే లేదు. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉందో చెక్ చేసి మళ్ళీ వచ్చి చెప్తాను. A few moments later. గాయ్స్ చూసే లోపల ఏమీ లేదు, టైం బొక్క. యాక్చువల్లీ బ్యాంకాక్ రావడమే పెద్ద బొక్క అనుకున్నాను, అలానే జరిగింది. యాక్చువల్లీ బ్యాంకాక్లో చూడడానికి ప్లేసెస్ ఉంటాయి కానివ్వండి, ఎక్కువ టెంపుల్స్ మాన్యుమెంట్స్ సంబంధించినవి ఉంటాయి, యాక్టివిటీస్ తక్కువ ఉంటాయి. యాక్చువల్లీ దిస్ ఈజ్ బ్యాంకాక్ ఈజ్ గుడ్ ఫర్ షాపింగ్ అండ్ పార్టీస్. అండ్ 2 యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. అంటే పటాయాలో ఉన్నంత ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడ లేదనిపించింది. బట్ పటాయాలో వాకింగ్ స్ట్రీట్ భయ్యా అది ఉంటుంది, అదొక వింత లోకం, వింత మాయాలోకం. అది ఎంతో లేదు. నానా ప్లాజా అని ఎవ్వరు మోసపోకండి, ఇట్స్ అ వెరీ స్మాల్ ప్లేస్. జస్ట్ లోపలికి వెళ్ళా రౌండ్ తిరిగా ఒక కాంప్లెక్స్ ఉంది, నానా ప్లాజా అనేది ఒక కాంప్లెక్స్. ఆ స్ట్రీట్ కూడా ఏమి లేదు, పెద్ద హ్యాపీనింగ్ ఏం లేదు. అఫ్కోర్స్ గర్ల్స్ కావాలనుకునే వాళ్ళు గర్ల్స్ దొరుకుతున్నారు, బట్ ఇట్స్ ఓకే. బట్ దట్ డిపెండ్స్ ఆన్ పీపుల్ అనమాట. బట్ ఎంజాయ్ చేయాలంటే కనుక వాకింగ్ స్ట్రీట్ పటాయా బెస్ట్, అది బెస్ట్ ప్లేస్. ఇంకా అందులో నో డిస్కషన్. అసలు చాలా పెద్ద స్ట్రీట్, నేను చూపించాను కదా, ఇట్స్ అ వెరీ బిగ్ స్ట్రీట్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ రకరకాల దేశాల కంట్రీలో అమ్మాయిలు ఉంటారు, ఇండియన్స్, రష్యన్స్, ఉజ్బెకిస్తాన్, థాయ్, కొరియన్, వాట్ నాట్, మీకు ఎవ్వరు కావాలంటే వాళ్ళు దొరుకుతారు. బట్ నానా ప్లాజా వెరీ బ్యాడ్. I don't feel good actually.